హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ వంటలక్క కిచెన్లో అయితే యమ్మీ పెసరపప్పు కిచిడి చేస్తున్నా. తక్కువ ఇంగ్రీడియంట్తో. ఎప్పుడైనా కిచిడి చేసినప్పుడు కొద్దిగా అన్నీ తక్కువ వేసుకోండి. అప్పుడే పెసరపప్పు టేస్ట్ బాగుంటుంది. ఒక 3 టమాటాలు, 4-5 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, ఒక ఉల్లిగడ్డ అండ్ ఒకటి ఎల్లిగడ్డ. జ్యూసీగా టేస్టీగా బాగుంటుంది. కొద్దిగా జీలకర్ర, నేను ఇక్కడ ఆవాలు వేసుకుంటానే, నాకు ఆవాలు ఇష్టం లేదు కిచిడీలో. అండ్ 4 లవంగాలు. సింపుల్. ఇప్పుడు ఉల్లిగడ్డ అండ్ పచ్చిమిర్చి. ఫుల్ బ్రౌన్ కావద్దు, ఓన్లీ కొద్దిగా హాఫ్ కుక్ అయితే చాలు. కిచిడికి మనకు రైస్లో ఉడికిపోతుంది కాబట్టి. ఎల్లిగడ్డ, కొత్తిమీర, అండ్ టమాటా. నేను టమాటా ముందుగా వేసుకున్నా, బియ్యం వేయకుండా. టమాటా కొద్దిగా పచ్చిదనం పోతే కిచిడిలో టేస్ట్ బాగుంటుంది. కావాలంటే మీకు రైస్ వేసినాక టమాటా యాడ్ చేసుకోండి, అది మీ ఇష్టం. ఇక్కడ మంచిగా టమాటా కుక్ అయింది కదా, నేను మసాలాలు వేస్తున్నా. ఉప్పు, కారం, పసుపు. కిచిడిలో ఎక్కువ మసాలాలు వేయద్దు, టేస్ట్ బాగుండేది. సింపుల్గా చేస్తేనే బాగుంటుంది. కొద్దిగా ఫ్రై అయినాక మొత్తం కుక్ అయింది కదా టమాటా. ఇప్పుడు నేను రైస్ వేసుకుంటున్నా, పెసరపప్పు రైస్. కొద్దిగా ఆయిల్లో కుక్ అయితేనే బాగుంటుంది రైస్ కిచిడికి. నాకు కొంచెం ఫ్లేవర్ వస్తుంది. కొద్దిగా వాటర్ వేయకుండా ఫస్ట్ ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోండి రైస్ని. కొద్దిగా ఇలా ఫ్రై అవ్వడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది పెసరపప్పు. మీకు సాఫ్ట్ కావాలంటే మనం 1 గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ వేస్తాం కాబట్టి, సాఫ్ట్ కావాలంటే 2.5 వాటర్ వేసుకోండి, సరిపోతుంది. కొద్దిగా కుక్ కావాలి. ఇట్లా మంచిగా కుక్ అయినాక నేను ఇప్పుడు వాటర్ వేస్తున్నా. ఒక 3 విజిల్స్ అయితే సాఫ్ట్ అవుతుంది. 2 విజిల్స్ అయితే నార్మల్ రైస్ లెక్క అవుతుంది. మీకు సాఫ్ట్గా కావాలంటే 3 విజిల్స్ పెట్టుకోండి, నార్మల్ రైస్ కావాలంటే 2 విజిల్స్ పెట్టుకోండి. పెరుగు వేసుకొని తింటే నార్మల్గా తిన్న సూపర్ టేస్టీగా ఉంటుంది. పెరుగుతో తిన్నా చాలా బాగుంటుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బై, లవ్ యూ ఆల్. కిచిడి అయిందో లేదో చూసారా? అసలు ఇట్లా కావాలి కిచిడి అంటే. దీంట్లో ఏం వేసుకోకుండా అలానే తిన్నా సూపర్ టేస్ట్ ఉంటుంది. లేదంటే ఒక చుక్క నెయ్యి వేసుకొని తిన్నా సో యమ్మీ.